వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనం చూసాం. మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇటు వేణుగోపాల్ కానీ, అటు మల్లోల కానీ, ఇతరత్ర కానీ చాలామంది నేతలు కూడా జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టాం. ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంది అనే కోణంలో ఒక రకమైన ప్రచారమే జరిగింది. ఎందుకంటే 1975, 1980 కాలం నాటి పూర్తి స్థాయిలో ఆనాటి పరిస్థితులను మనం అంచనా వేసినా, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అంచనా వేసినా కూడా ఒకటే రకమైన అంశం తెర మీదకి వస్తుంది. నాడు భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో ఎక్కడా కూడా అమలులో లేదు అనే అంశం చర్చ మీదకి వచ్చినప్పుడు మరి నేడు ఏమైంది? నేడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రజాస్వామ్య దేశంగా ఉందా? ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందా? భారత రాజ్యాంగం అమల్లో ఉందా అనే అంశం తారాస్థాయికి చేరిన అంశం కూడా కనబడుతుంది. సో మొత్తానికి మావోయిస్టు పార్టీ నుండి ఎవరైతే లొంగిపోయారో, జనజీవన స్రవంతిలో అడుగుపెట్టారో వాళ్ళకైతే ఘాటైన లేకైతే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీ సంధించిన విషయాన్ని అయితే ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి మావోయిస్టు పార్టీలకు సంబంధించి భారీ ఎదురుదెబ్బ అనుకున్న సమయంలో ఒక ప్రధానమైన అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. మల్లోజుల ఆసన్న విప్లవ ద్రోహులు అంటూ కూడా చూడొచ్చు. శత్రువులకు ఆయుధాలు అప్పగించడం విద్రోహమే, అది విప్లవకారులను హత్య చేయడంతో సమానం. వారి ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. విప్లవోద్యమంలో వెనకంజలు, ఓటములు తాత్కాలికమే. ఎవరు లొంగిపోయినా శత్రువులకు పార్టీ సరెండర్ కాదు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంచలనమైన లేఖ రాసిన అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒకసారి వీళ్ళిద్దరినీ కూడా చూడండి. మల్లోజుల ఉన్ను ఆసనకు సంబంధించి వీరిద్దరు కూడా ప్రజాస్వామ్యాలకు అంటే జనజీవన స్రవంతిలోకి ప్రజలలో జీవించడానికి అడవి బాటను వదిలి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఇది ఏకంగా ఛత్తీస్గఢ్కు సంబంధించి దాదాపు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది మావోయిస్టులకు సంబంధించి అందరూ కూడా దాదాపుగా 2 టీంలుగా కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర లొంగిపోవడం, మరికొంతమంది పోలీస్ వ్యవస్థలో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర లొంగిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే మల్లోజుల ఆసన ఇద్దరు కూడా విప్లవ ద్రోహులే అంటూ నిన్న మావోయిస్టు పార్టీకి సంబంధించి ఘాటైన లేఖ రాసింది. ఒకసారి ఆ లేఖను కూడా మనం చదివి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించి 18/10/2025న ఒక పత్రికా ప్రకటన వచ్చింది. ఈ పత్రికా ప్రకటనకు సంబంధించి విప్లవ అభినందనలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ అంటూ కూడా ఈ లేఖనైతే రిలీజ్ చేసిన ఎపిసోడ్ను ఒకసారి చూద్దాం. ఏం రాసిల్లు ఇక్కడ అంటే, విప్లవోద్యమ నమ్మక ద్రోహులారా, పీడిత ప్రజల చేతిలో శిక్ష తప్పదు అంటూ కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చులు. దీంట్లో ప్రధానంగా విప్లవ శ్రేణులారా, ప్రజాస్వామ్యవాదులారా, ప్రజలారా, భారతదేశ ఎంఎల్ పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి తీవ్రమైన నమ్మక ద్రోహం మల్లోజుల వేణుగోపాలరావు, తక్కలపల్లి వాసుదేవరావు ముఠ వలన జరిగింది. ఈ 2 ఘటనలు విప్లవోద్యమ పురోగమన చరిత్రలో మాయని మచ్చగా మిగిలి ఉంటాయి. ద్రోహులు, నమ్మక ద్రోహులు పార్టీకి బయట నుండి ఎక్కువగా జరుగుతుంటాయి. చాలా తక్కువ సందర్భాలలో పార్టీలోని శ్రేణుల నుంచి జరుగుతుంటాయి. ఇటు పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీ చరిత్రలో కత్తుల సమ్మయ్య లాంటి కొన్ని సంఘటనలు, గోవిందరెడ్డి లాంటి కొన్ని ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసినవి. ఈ ఘటనలకు పాల్పడిన వాళ్ళు డీసీ స్థాయి లోపే. ఇప్పుడు పార్టీకి, విప్లవోద్యమానికి, మరీ ముఖ్యంగా ఆదివాసులకు జరుగుతున్న నష్టానికి కారకులైన నమ్మక ద్రోహులు పార్టీలో అగ్రశ్రేణి నాయకులుగా ఉన్నవారు కావడం వలన మనువాద పాసిస్టు రాజ్యాంగానికి, దోపిడీ వర్గాలకు కొంత ఉపయోగం జరుగుతుంది. ఇది తాత్కాలిక విజయం మాత్రం అనేది అందరూ గ్రహించాలి. గత కొంతకాలంగా అతివాద, వాగడాంబరం, మితవాద, అవకాశవాద ఆచరణతో అత్యంత గోప్యంగా దోపిడీ వర్గాలకు ఉపయోగపడే కార్యాచరణకు పార్టీ శ్రేణుల ద్వారా చేయిస్తూ విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు. అనేక కుంటి సాకులతో అతుకని పొసగని వ్యూహ ఎత్తుగడలను వల్లిస్తూ విప్లవ శ్రేణుల చైతన్యాన్ని దిగదార్చడానికి అంతు చిక్కని సిద్ధాంతాలు వల్లిస్తూ నాయకత్వంలో కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టిస్తూ దోపిడీదారుల ఎజెండాను పకడ్బందీగా సాగించారు. పార్టీ నాయకత్వానికి ఎక్కడ అనుమానం రానివ్వకుండా జాగ్రత్త పడుతూ గొప్ప విప్లవకారులుగా ఫోజులు పెడుతూ అనేక నష్టాలకు కారకులయ్యారు అంటూ కూడా ప్రధానంగా జరిగింది. అయితే ఇందులో ఒక ప్రధానమైన అంశాన్ని కూడా చర్చించిల్లు. ఎందుకంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎవరైతే గొప్ప నేతలు మావోయిస్టు పార్టీ కోసం అంటే ప్రజల కోసం, ఇటు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నానని అంటున్నారో వాళ్ళందరూ కేవలం ఫోటోల ఫోజుల కోసం, దాంతోపాటు నాయకత్వాన్ని నమ్మిస్తూ, మావోయిస్టు పార్టీని నమ్మిస్తూ
వెన్నుపోటు పొడిసిర్రు అనే ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆ జగన్ రాసిన లేఖలో. ఇంకొక అంశం ఏంటంటే ఈ ఆపరేషన్ కగార్కు సంబంధించిన ఎపిసోడ్ను కూడా చాలా కీలకంగా కూడా దాంట్లో పొందుపరిచిండు. ఆపరేషన్ కగార్ ప్రారంభం మొదలై ఈ కుట్రదారుల కార్యాచరణ పార్టీ తగిన సమయంలో పరిశీలించకపోవడం వల్ల విప్లవ శ్రేణులకు ఆదివాసులకు విప్లవ పురోగమనానికి జరిగిన తీవ్రమైన నష్టానికి మావోయిస్టు పార్టీ పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది. పార్టీ సంపదను మనవాద ఫాసిస్ట్ రాజ్యం పాదాల వద్దకు చేర్చిన ఈ నమ్మక ద్రోహుల్ని పార్టీ తీవ్రంగా భావిస్తుంది అంటూ కూడా చూడొచ్చు ద్రోహాన్ని. అయితే వీరి మాయమాటలు నమ్మి క్రమశిక్షణ కలిగిన కొంతమంది ఆదివాసీ కామ్రేడ్స్ వీరి వెంట వెళ్ళినారు. మీరంతా వీరి ఉచ్చులో కొనసాగకుండా ఆదివాసీ ప్రాంత ప్రజలకు నష్టం చేయకుండా మీ జీవితాలు కొనసాగించండి. ఆదివాసీ ప్రాంతాలలో పెట్టుబడిదారులు గద్దల్లా వాలడానికి సిద్ధంగా ఉన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టడానికి అమిత్ షా మోడీలు పెట్టుబడిదారులకు ఎర్రతి చివాతీలను పరిచి మోకరిల్లి స్వాగతం పలుకుతున్నారు. మీ కంట్లలో మీ వేళ్లతోనూ పొడవడానికి వేణుగోపాలరావు వాసుదేవరావు లాంటి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోబోతున్నారు. తరతరాలుగా అటవీ సంపదను కాపాడిన మన ముందు తలరాతాల వారి త్యాగాలను కించపరచకుండా అవమానపరచకుండా భవిష్యత్తు తరాల కోసం సంపద కాపాడుకుందామంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా రాసిన అంశాన్ని చూసాం. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మొత్తం చివరి లేఖ వరకు కూడా ఒకటే అంశం ఏంది అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి కూడా అందరినీ నమ్మించి ముఖ్యంగా ఆదివాసులను కానీ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన కొండ కోనలలో అటవీ ప్రాంతాలలో బ్రతుకుతున్న ఆదివాసుల సంపదను కొల్లగొట్టే ప్రయత్నం ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా కానీ అటు మోడీ కానీ చేస్తున్నారు. ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థకు ప్రైవేటు సామ్రాజ్యానికి పూర్తిగా కూడా అటవీ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో మన పార్టీలో ఉండి మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆసన్న కావచ్చు వేణుగోపాలరావు కావచ్చు పూర్తిగా కూడా ఏర్పడకుండా కూడా మనకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తూ పార్టీని నష్టాన్ని కలిగిస్తూ ఈ సంపదనంతా కూడా వాళ్ళ చేతులలో అంటే రెడ్ కార్పెట్ పరిపేస్తూ పూర్తిగా కూడా వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేశారు అంటూ కూడా ప్రధానంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్. సో మొత్తానికి ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి ప్రధానంగా కనబడే ఎపిసోడ్ ఒకటే. ఇక్కడ వీళ్ళిద్దరినీ కూడా ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించిన జగన్ అయితే చాలా స్పష్టంగా లేఖ అయితే రాసిన పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కమిటీ ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలా స్పష్టంగా జగన్ చెప్పిండు. ఎందుకంటే ఇందులో రెండు అంశాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి, ప్రధానంగా కూడా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించాలి. మావోయిస్టు పార్టీకి సంబంధించిన జగన్ రాసిన లేఖలో కూడా సత్యం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకే మనం చూస్తున్నాం, కానీ భవిష్యత్తును కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అంశాన్ని కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 33 జిల్లాలకు సంబంధించి పాత 10 జిల్లాలకు సంబంధించి మీరు చూస్తున్నారు. ఎక్కువగా కూడా అటవీ ప్రాంతంలో అంటే అటవీ ప్రాంత విస్తీర్ణ ఎక్కువగా ఉన్న జిల్లాలు కూడా చాలా ఉంటాయి. ఇటు ఖమ్మం కానీ అటు ములుగు కానీ వరంగల్ కానీ దాంతోపాటు మహబూబ్ నగర్ కానీ ఆదిలాబాద్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే సగానికి పైగా జిల్లాలలో అటవీ విస్తీర్ణ అటవీ సంపద కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఎక్కడైతే మావోయిస్టు ప్రాబల్యం లేదో ఆ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటవీ సంపదను కొల్లగొట్టిన ఘటనలు కూడా కోకొల్లలుగా కనబడతాయి. మనం హైదరాబాద్కు వెళ్ళేటప్పుడు వరంగల్ హైదరాబాద్ హైవేకు సంబంధించి చూసినా కూడా కొండ కోనలను ఏ విధంగా తొలిచిల్లో కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కొండలను ఏ విధంగా చదును చేసిన పరిస్థితులు కూడా చూస్తాం. అలాంటి సంపద అంతా కూడా కొల్లగొట్టబోతున్నారు. ఇప్పుడు అమిత్ షా మోడీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఉండే పెట్టుబడిదారీ వ్యవస్థకు పారిశ్రామికవేత్తలకు పూర్తిగా కూడా వాళ్ళ చేతులలో కూడా ఈ అటవీ సంపదను పెడుతున్నారు అంటూ కూడా జగన్ ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే జగన్ రాసిన లేఖకు సంబంధించి ఈ రోజు మాత్రమే మావోయిస్టు పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి, ఊపిరాడని పరిస్థితి, ఐసీయూలో మావోయిస్టు పార్టీ ఉంది అంట ఒక రకంగా చెప్పాలంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా మెయిన్గా కూడా అంటే గతంలో ఉన్నంత రిక్రూట్మెంట్ లేకపోవడం, యువత ఎవరు కూడా మావోయిస్టు పార్టీకి అడవిల బాటలోకి వెళ్ళడానికి ఇష్టపడకపోవడం, వెళ్ళిన వారు కూడా ఏదో ఒక ఎన్కౌంటర్లో చనిపోతున్న పరిస్థితులు చూడడం. ఇంకొకటి ఏంటంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి పిలిపించినా, మావోయిస్టు పార్టీకి సంబంధించిన బంధులు ఇచ్చినా, మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎజెండాలు ఇచ్చినా కూడా పూర్తిగా కూడా ఇక్కడెక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇటు మల్లోజ్లా కానీ లేదా ఆసన్న కానీ లొంగిపోయిన పరిస్థితులలో కొన్ని ప్రధానమైన అంశాలు కూడా తెర మీదకి తీసుకొచ్చిను. దాంట్లో 2-3 అంశాలను మనం చాలా లోతుగా డెప్త్గా చూస్తే 2 అంశాలు కనబడతాయి.
ఒకటి అభివృద్ధికి మేమే అడ్డంకిగా మారిపోయాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా కూడా రోడ్లు కానీ లేదా మంచినీటి వసతి కానీ లేదా ప్రభుత్వ పథకాలను అడ్డుకోవడానికి మేమే బలమైన కారణమయ్యామంటూ కూడా ఒక రకంగా నిజాన్ని ఒప్పుకున్న పరిస్థితి. ఇంకొకటి మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులలో అటవీ విస్తీర్ణ తగ్గిపోవడంతో పాటు రిక్రూట్మెంట్ లేకపోవడం పాటు అత్యాధునికమైన టెక్నాలజీ, మనిషి ఎక్కడ ఉన్నా కూడా ఐడెంటిఫై చేసే టెక్నాలజీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతులలో ఉండడం, దాంతోపాటు ఇటు భద్రతా బలగాలు, దాంతోపాటు భద్రతా సిబ్బందికి సంబంధించి సమాచారాన్ని కూడా చేరవేసే పరిస్థితి కూడా త్వరితగతిన జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఈ ఆపరేషన్ కగారు ప్రారంభమైనప్పటి నుండి పూర్తి స్థాయిలో వందల సంఖ్యలో కూడా మావోయిస్టు కుటుంబాలకు సంబంధించి చాలా మందిని కోల్పోయిన పరిస్థితి అయితే చూస్తారు. సో ఇలాంటి పరిస్థితులలో మేము అందులో ఇక కొనసాగలేం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యమం కరెక్ట్ కాదు అంటూ వేణుగోపాలరావు ఇటు ఆసన కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జగన్ రాసిన లేఖ కూడా నిజానికి ఒక రకంగా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయుధాలను సరెండర్ చేయడం అనేది వాళ్ళు నేరంగా భావిస్తున్నారు. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు ఓటమి జరిగినప్పటికీ లేదా వెన్నుపోటు పొడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక ఘాటైన లేఖతో మాత్రమే జగన్ ఒక స్మాల్గా అంటే చిన్న లేఖతో మాత్రమే సరిపెట్టే ప్రయత్నం చేసిండు. ఎందుకు అంటే ఇదే మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా అధినాయకత్వాలు అంటే డీసీ వ్యక్తులు మాత్రమే ఇప్పటి వరకు లొంగిపోయి లేదా సమాచారాన్ని పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ఏకంగా నాయకత్వం అంటే జాతీయ నాయకత్వానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పూర్తిగా వివరాలను వెల్లడించడం, దాంతోపాటు వాళ్ళే వాళ్ళు లొంగిపోవడంతో పాటు దాదాపుగా భారీగా కూడా 250 మంది కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఆయుధాలను వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ వీరి చేతిలోకి భారత రాజ్యాంగం రావడం, ఇదంతా కూడా పరిణామాలు కూడా మావోయిస్టు పార్టీ ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతుంది. మావోయిస్టు పార్టీకి సంబంధించి భారీ ఎదురుదెబ్బ తాకిందని చెప్పవచ్చు. జగన్ రాసిన ఈ లేఖలో నిజం లేకపోలేదు. ఎందుకంటే జగన్ కూడా తన పార్టీని బతికించుకోవడం కోసం లేదా పీడిత ప్రజల రక్షణ కోసం జగన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే, ఇందులో ఒక బాధాకరమైన అంశం కూడా ఉంది. ఇప్పటి వరకు హిడ్మా ఆచూకీ లేదు. హిడ్మాకు సంబంధించి పూర్తి స్థాయిలో టార్గెట్ హిడ్మా అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. హిడ్మా ఆచూకీ ఎక్కడ, హిడ్మాను పట్టుకోవడానికి భద్రతా బలగాలు, ఇటు దాంతోపాటు జగన్కు సంబంధించి కూడా వీళ్ళిద్దరిని టార్గెట్గా మాత్రమే ఇప్పుడు కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కగార్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ కగార్ ఆపరేషన్ ఎప్పుడు ముగుస్తుంది అని ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే కగార్ను ఆపాలి అంటే హిడ్మాను పట్టుకోవాలి అనే అంశం తెర మీదకి వస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ కగార్ను ఆపాలి అంటే జగన్ను పట్టుకోవాలనే అంశం తెర మీదకి వస్తుంది. కగార్ ఎప్పుడు ముగుస్తుంది అనే అంశాన్ని మనం ప్రాథమికంగా కనుక అంచనా వేయగలిగితే, పూర్తి స్థాయిలో దాని గురించి విషయాన్ని కనుక సేకరిస్తే, హిడ్మాను పట్టుకున్న తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించిన అమిత్ షా ఆధ్వర్యంలో కగార్ ఏదైతే ఉందో దాన్ని అప్పటితోనే ముగింపు జరుగుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితిగా ఒక రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు, దాంతోపాటు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, మంత్రి స్థాయి వ్యక్తి, ఆ పోలీసు వ్యవస్థకు టార్గెట్గా మారేండు హిడ్మా. సో హిడ్మాను పూర్తి స్థాయిలో పట్టుకోవడం కోసమే అంటూ కూడా జరుగుతున్న విషయాన్ని చూస్తున్నాం. సో మావోయిస్టు పార్టీని బ్రతికించుకోవడం కోసం జగన్ ప్రయత్నం లేదు, జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు అడుగులు వేయడం లేదు, పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగారు పేరుతోని అడవులను ధ్వంసం చేయడం కోసం ప్రైవేటు వ్యవస్థకు పారిశ్రామిక చేతులలోకి అప్పగించబోతున్నారని ఇంకొక వార్త. మొత్తానికి ఏదైనా పూర్తి స్థాయిలో అడవి బాట వదిలిన మావోయిస్టులకైతే ఒక రకంగా చెప్పాలంటే ఇటు అధికార పార్టీకి సంబంధించి భారత కమ్యూనిస్టు పార్టీ అయితే టార్గెట్ అయితే విధించింది. సో దీన్ని వెన్నుపోటుగా కూడా అభివర్ణిస్తూ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. చాలామంది కూడా పార్టీ మారుతున్నారు. దాంట్లో ఎక్కువ మంది కూడా పార్టీ మారి అంటే జనజీవన స్రవంతిలోకి వచ్చిన చాలామందిని కూడా పూర్తిగా కూడా పార్టీ ఎక్కడా కూడా వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించకుండా మీ జీవితాలు మీరు బ్రతకండి, కానీ వాళ్ళ ట్రాప్లో పడద్దు అంటూ కూడా ఒక లేఖను అయితే సంధించింది. సో పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరినీ కూడా ఉద్యమ ద్రోహులుగా అభివర్ణించింది మావోయిస్టు పార్టీకి సంబంధించి. ఇటు మల్లోజులా కావచ్చు, ఆసనకు సంబంధించి వీళ్ళిద్దరినీ కూడా ఉద్యమ ద్రోహులుగా అభివర్ణిస్తూ ఉద్యమానికి వెన్నుపోటు, పార్టీకి వెన్నుపోటు వచ్చారు అంటూ కూడా అభివర్ణించిన పరిస్థితి కనబడుతుంది. సో మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖ విషయంలో ఇటు జగన్ అయితే లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి ఆసన్న కానీ దాంతోపాటు ఇటు మల్లోజుల కానీ ఏమి దీనికి వివరణ ఇస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి దండకారణ్యం కాస్త స్పెషల్ జోన్ కమిటీకి సంబంధించి మొత్తానికి ఒక్కొక్కరుగా పార్టీ సభ్యులందరూ కూడా ఇటు మావోయిస్టు పార్టీ నుంచి జనజీవన స్రవంతిలోకి వస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి
చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశాన్ని చూద్దాం. సహజంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి దగ్గరనైనా మీరు ఇతర రాష్ట్రాలు, నేను ఉదాహరణకు కూడా చెప్తా, మహారాష్ట్ర కానీ లేదా ఇతర రాష్ట్రాలలో ఎస్పీలను కానీ డీజీపీలను కలవడానికి చాలా సులువైన పద్ధతి ఉంటుంది. నేరుగా కూడా ఫేస్ టు ఫేస్ కలవచ్చు. దాంతోపాటు మనం సాధారణంగా ప్రజల చేత ప్రజల కొరకు ఓటు వేసి వెన్నుకున్న నేతలు ఎవరైతే ఉంటారో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్ కానీ, సీఎం కానీ ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులే. వాళ్ళు ఏదో బుధగ్రహమో లేదా అంగారక గ్రహమో శుక్రగ్రహమో లేదా చంద్రగ్రహం నుండి ఊడిపడిన వ్యక్తులు కాదు. కానీ వాళ్ళని కలవడానికి ఒక వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా భ్రష్టు పట్టించేసి ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన అధికారులు ఎలానో ఇక్కడ నాయకుడికి అంటే లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్కు మధ్యలో ఒక వ్యక్తి వచ్చి, పిఏ అనే ఒక వ్యక్తి వచ్చి పూర్తి స్థాయిలో కూడా చాలామందికి గ్యాబులు ఏర్పడి దాంతోపాటు ప్రజాపాలనకు కుంటుపడుతుంది అనే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. పిఏలతో పరశాన్, వీఐపీలకు ప్రయారిటీ, సామాన్యులకు చుక్కలు, నేతలకు ప్రజలకు మధ్య పెరుగుతున్న గ్యాప్, ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు ఇదే సీన్. పిఏల తీరుతో నష్టపోతున్న నాయకులు, తాజాగా మహిళ వీడియో వైరల్, రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ వీడియోకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ పిఏలకు సంబంధించిన వీడియో నిన్న ఒక మహిళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీడియో సోషల్ మాధ్యమాలలో ట్రోల్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే దానికి సంబంధించి ప్రధానంగా కూడా పిఏలకు సంబంధించి ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా కూడా అక్కడ ఎవరైతే తెల్లబట్ట వేసుకుంటారో కాస్త ఆర్థికంగా ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా పదవులలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు, లేదా పెద్ద పెద్ద వ్యక్తులకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ఇక్కడ చిన్న చితక వల్ల ఎవరికి కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం గ్రామీణ ప్రాంతాలలో మీరు ఎక్కడ చూసినా కూడా, ఇది గ్రామమైనా మున్సిపాలిటీ అయినా ఏడైనా, లీడర్ దగ్గర క్యాడర్ను అంటే చాలామంది నేతలు ఏంటి అంటే ఓటు వేసిన వ్యక్తులతో నేరుగా కాకుండా ఈ పిఏల వ్యవస్థతో విసుగు వేసారిపోతున్నాం, మా సమస్యలు మేము చెప్పుకోలేకపోతున్నాం, మా గోడు మేము చెప్పుకోలేకపోతున్నాం, ప్రభుత్వాలకు సంబంధించిన పనితీరులో మాకు రావాల్సిన సంక్షేమ పథకాలను నేను చెప్పుకోలేకపోతున్నాం అంటూ ఆగ్రహంతో ఒక మహిళ పూర్తి స్థాయిలో కూడా వీడియో అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ఏదైతే కనబడుతుందో ఆ వీడియోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రోలింగ్గా మారింది. మారడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో కూడా ఒక డైలమాలో అయితే పడిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్లు కానీ లేదా సీఎం కానీ ఎవరిని కలవాలన్నా కూడా పిఏ వ్యవస్థ వచ్చింది. ఆనాడు ఓటు వేసేటప్పుడు ఈ పిఏ వ్యవస్థ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరిచ్చిల్లు, ఏం కథ అనేది ఆలోచించుకుంటారా, లేకపోతే మారుతారా, లేకపోతే గిట్లనే గాడిదలు లెక్క ఉంటారా అంటూ ఆ మహిళ సంబోధిస్తూ పూర్తి స్థాయిలో ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో ట్రోల్ అయిన అంశాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక దానితో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం. సో మొత్తానికి మీ అందరికీ తెలిసిన విషయమే, పోయినసారి ఇదే దివాళీ పండుగ అంటే నేటికి సరిగ్గా సంవత్సరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళికి బాంబులు వెళ్తాయని ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మీ అందరికీ తెలిసిన విషయమే, అందరం చూసాం. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రోలింగ్ సోషల్ మాధ్యమాలలో పూర్తి స్థాయిలో కూడా ట్రెండింగ్లోకి వచ్చింది, వైరల్గా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఆ దివాళీ పోయింది, ఇప్పుడు రెండో దివాళీ కూడా పోతున్నాయి, కానీ బాంబులు మాత్రం టపాసులు వేరలే, ఎక్కడికక్కడ కూడా గప్చుప్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది అనే అంశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా లేవనెత్తింది. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్కు సంబంధించి పూర్తిగా కూడా ఒక సంచలనమైన స్టేట్మెంటే ఇచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే దివాళీకి సంబంధించి ఏమైపోయింది, ఈ దివాళీకి సంబంధించి బాంబులు ఎందుకు పేల్తలేవు అనే అంశానికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి చూద్దాం. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. సీఎం ఆ సోదరుల సెటిల్మెంట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి రాష్ట్రంలో భూములను కబ్జా చేస్తున్నారు. వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. దక్కన్ సిమెంట్ విషయంలో గన్ను బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అసలు గన్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి. ఆ గన్ రోహిన్ రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్లను డబ్బుల కోసం బెదిరించిండు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి మాపై పగబట్టి కక్ష సాధిస్తున్నారు అంటూ ప్రధానమైన అంశం తెర మీదకి వస్తున్నది. అయితే దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి, ఒక అంశం లేకపోలేదు. ఒకటి ఏంటి అంటే ఇక్కడ కనబడుతున్న వ్యక్తి కనబడుతున్న సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. ఈ వేం నరేందర్ రెడ్డి వరంగల్కు సంబంధించి ఇప్పుడు కొండా సురేఖ నియోజకవర్గానికి సంబంధించి తూర్పు నియోజకవర్గంలో పోటీకి అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో పోటీ చేయడానికి ఈయన సిద్ధపడ్డాడు. వేం నరేందర్ రెడ్డికి సంబంధించి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు వేం నరేందర్ రెడ్డి. దానికోసం వీళ్ళను పూర్తి స్థాయిలో రాజకీయ సమాధి చేయడం, లేదా రాజకీయ అస్థిరపరచడం, లేదా రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను ఎక్కడికక్కడ
సాగనంపే ప్రయత్నం జరుగుతున్నది అనే ఒక ఆరోపణ కూడా వినబడుతున్నది. అయితే దాంట్లో భాగంగానే ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చిందనేది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంది అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖకు మధ్య పంచాయతీ ఎక్కడొచ్చింది? దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ మేడారానికి సంబంధించి రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ పండుగ సందర్భంగా అక్కడ పూర్తి స్థాయిలో రోడ్లు వేయడం కానీ లేదా ఇతరత్ర టెండర్లు ఉంటాయి కావచ్చు. దాదాపుగా 70 కోట్లకు సంబంధించిన టెండర్ల విషయంలో దేవాదాయ శాఖకు సంబంధించి కొండా సురేఖ సారథ్యంలోనే జరగాలి. కానీ కొండా సురేఖకే తెలియకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు ఇప్పించుకోవడం లేదా ఆ టెండర్లలో తన వాళ్ళని దక్కించుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఇక్కడ రెండో పంచాయతీ మొదలైంది. సో ఈ టెండర్ల విషయంలో అంటే పంపకాల విషయంలో తేడాలు వచ్చింది అనేది మరో అంశం. ఇక మూడో విషయం ఏంటంటే ఈ గన్ను పంచాయతీ. ఏది సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి రాష్ట్రంలో భూములను కబ్జా చేస్తున్నారు. ఈ భూములను కబ్జా చేయడానికి ఒకసారి మనం ఆలోచిద్దాం. అది కొండలరెడ్డా, తిరుపతి రెడ్డా, రేవంత్ రెడ్డా, రోహిన్ రెడ్డా, వేం నరేందర్ రెడ్డా లేదా ఇంకెవరైనా కావచ్చు. వీళ్ళందరూ కూడా భూములను కబ్జా చేస్తున్నారు. మరి రైటే, ఓకే, అంతా మంచి జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏమన్నా గడ్డి వీక్తున్నదా? ఒకసారి ఆలోచించండి. కేంద్రంలో అధికారంలో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో ఉన్న నేతలు ఏం చేస్తున్నట్టు? మరి వీళ్ళ మీద సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయిలో కూడా కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత లేదా? ఈ రాష్ట్రంలో భూములను కబ్జా చేస్తున్నారు, భూములను దోపిడీ చేస్తున్నారు, ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయనే ఎపిసోడ్ అయితే తెర మీదకి వచ్చింది కదా. మరి ఆ విషయంలో ఎందుకు పూర్తి స్థాయిలో కూడా కంప్లైంట్ చేయట్లేదు? దాని గురించి పంచాయతీ లేదు. ఇక నాలుగో అంశం ఏంటంటే గన్ను పంచాయతీ. ఈ గన్ను పంచాయతీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సరే, ఓకే, ఇక్కడ ఏం జరిగింది అసలు? ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఈ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించి దాన్ని అక్కడ వాళ్ళను పిలిపించేసి మామూలు వసూలు చేయడమా లేదా ఇతరత్ర ఏదన్నా అనుకోరి ఆ విషయంలో పూర్తి స్థాయిలలో వాళ్ళని గన్ను పెట్టి రోహిన్ రెడ్డి, దాంతోపాటు కొండా సురేఖకు సంబంధించిన మాజీ ఓఎస్టీ సుమంత్కు సంబంధించి వచ్చేసి బెదిరిచ్చిళ్ళు. ఆ పైసల విషయాలలో పంపకాలలో తేడా వచ్చింది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఈ గన్ను పెట్టిన విషయాన్ని పక్కన పెడితే ఈ కంప్లైంట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిండు. ఆ కంప్లైంట్ను తీసుకున్న తర్వాత ఈ కొండా సురేఖకు సంబంధించిన మాజీ ఓఎస్టీ సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? దీనికి సమాధానం లేదు. అరెస్టుకు సంబంధించి కనీసం ఈ అరెస్టుకు సంబంధించిన సమాధానం ఇప్పటి వరకు లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఆచూకీ ఏంది, ఆయన కథ ఏంది, ఎందుకు అరెస్టు చేయలేకపోయారు? అంటే ఈ తెలంగాణలో భారత రాజ్యాంగం అనేది కేవలం బడుగు బలహీన వర్గాలకు మాత్రమే అమల్లో ఉన్న తప్ప ధనికులకు లేదా రాజకీయ వ్యవస్థ అండదండలు ఉన్నోళ్లకు లేదు అనే అంశం తెర మీదకి వస్తున్నది అనేది మరో అంశం. సో మొత్తానికి ఇక్కడ బెదిరింపులకు పాల్పడిర్రు అనే ఎపిసోడ్ని చూస్తా అంటే ఆ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయలేదు. దాని విషయానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఎవ్వరు కూడా రాష్ట్ర స్థాయి డీజీపీ కానీ ఎస్పీలు కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయంలో ఏం జరిగింది అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఓవరాల్గా ఏం జరుగుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ తెలంగాణలో ఉన్న జాతీయ పార్టీలు రెండు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కానీ దాంతోపాటుగా బీజేపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు పంపకాలు మంచిగా జరుపుకుంటున్నాయి. ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వాటాలలో ఎక్కడైతే వాటాలు పంచుకోవడంలో తేడా వస్తుందో అక్కడే పంచాయతీ మొదలవుతున్నది అనేది ప్రధానమైన అంశం. సో మొత్తానికి సెటిల్మెంట్లు ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి సీఎం సోదరులే కాదు, తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ నేతలు కలిసి పంచుకుంటారు. ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు ఈ విషయంలో ఎక్కడ కూడా క్లారిటీ లేదు. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా సైలెంట్గా ఉందంటే మౌనమే అంగీకార సూచిక అంటారు కదా, మరి అంగీకరించినట్ట ఏంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పారిశ్రామికవేత్తలకు సుమంత్ గన్ను గురిపెట్టిన ఉదంతంపై అంతా సైలెంట్. నేను చెప్పిన కదా ఏముంటుంది ఇలా ఏముండదండి. ఇందులో ఒక 7-8 పాయింట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అడిగిరు. ఇదే అంశాలను మనం అడిగినాం. వ్యాపారవేత్త తలపై మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్ గన్ను గురిపెట్టిన ఘటన ఏమైంది? ఇది ఎవరు చెప్పాలి? రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ చెప్పాలి, రాష్ట్రానికి సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీలు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. దీని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇక ముఖ్యనేత ఇంటి వెనుక ఉన్న ఇంట్లోనే ఇదంతా జరిగితే కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు? ముఖ్యనేత అంటే ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఇంటి వెనుకనే ఆ పక్కనే రోహిన్ రెడ్డి ఇల్లు ఉంటుంది, అక్కడనే జరిగింది ఈ ఉదంతం అనేది మరో అంశం.
3 రోజులు గడుస్తున్నా నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎట్లా అరెస్ట్ చేస్తారండి? అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే టాస్క్ ఫోర్స్ పోలీసులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖనే ఏకంగా కారులో ఎక్కించుకపోతూ ఉంటే ఏమీ చేయలేని ఒక ఏంది అంటే అక్కడ వేచి చూసే దూరంలో ఉన్నారు. ఎందుకంటే గన్మెన్లు కూడా ప్రభుత్వానికి ఇచ్చిన వ్యక్తిగత గన్మెన్లు వాళ్ళు కూడా తీసుకురావచ్చు, కానీ వాళ్ళకు అధికారం లేకపోవచ్చు. వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా, కానీ చేయలేదు. ఇక దానితో పాటుగా స్వయంగా మంత్రి కొండ సురేఖ బిడ్డే ఈ విషయాన్ని చెప్పినా పోలీసులు ఎందుకు స్పందించడం లేదు? ఇప్పటి వరకు గన్ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? దానికి లైసెన్స్ ఉందా లేదా? అసలు ఈ గన్ను ఎక్కడి నుంచి వచ్చింది? గన్ను ఎవరిచ్చిల్లు? ఈ గన్ను ఎందుకు ఇచ్చిల్లు? ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి తీస్తలేరు? పంపకాలలో తేడా. ఎందుకంటే ఇవాళ రేపు ఏం జరిగిపోయింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం ఉన్న కాడి అందిన కాడికి దాచుకో బకాసురులు అంటారు చూడు, భూ బకాసురులు, అంతకంటే భయంకరమైన వాళ్ళు వీళ్ళు. అందరూ తేలుకుట్టిన దొంగల్లా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మొట్టమొదటిసారిగా ముఖ్య నేత వెనకడుగు వేశారా? మంత్రి కొండ సురేఖ ఎందుకు మనసు మార్చుకున్నట్లు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి సమాధానం రాదు. 2 రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి కొండ సురేఖ ఓఎస్డీ అరెస్ట్ యత్నం ఎపిసోడ్ ఒక్కసారిగా చల్లబడింది. ఇటు సీనియర్ మంత్రి ఓఎస్డీ వ్యవహారాలపై అనుమానంతో పోలీసులను పంపిన ముఖ్య నేత ఉన్నట్టుండి మౌనవ్రతం పట్టారు. అటు ముఖ్య నేత మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన మంత్రి కుమార్తె ఇప్పుడు చడి చప్పుడు లేదు. సో బీసీలను రెడ్లను తొక్కేస్తున్నారంటూ తన కూతురు సుస్మిత ఆరోపించిన మరునాడే తమ నాయకుడే రెడ్డి అయినా బీసీల కోసం మద్దతిస్తున్నారంటూ మంత్రి కొండ సురేఖ ప్రశంసలు కురిపించారు. మరి ఉన్నట్టుంటి ప్లేటు పిరాయించడం వెనుక మతలబ్ ఏంటి అంటే ఎవరి వాటాల వాళ్ళకి అందినాయి కాబట్టి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నారు. వాటాలు అందిన తర్వాత ఏముంటుంది? ఎక్కడిదక్కడ సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత సపరేట్గా ఉన్నది. ఇక రేపు భవిష్యత్తులోని మళ్ళీ చెప్తున్నా, ఈ పోలీస్ వ్యవస్థలో కనుక ఎవరినైనా అరెస్ట్ చేయడానికి వచ్చినా, ఎవరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వచ్చినా ఫస్ట్ ఈ కేసు గురించి అడుగురు. అయ్యా బాబు, నీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే పూర్తి స్థాయిలో మమ్మల్ని అరెస్ట్ చేసినా లేదా ఏదైనా కేసుల విషయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే సోషల్ మీడియా కానీ లేదా ఎవరైనా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైనా కానీ ఈ కేసుకు సంబంధించి ఏమైందని అడుగురి. ఎందుకంటే ఆ రోజు పూర్తి స్థాయిలో పోలీసులంతా పోయి ఆడ మఫ్తీలో ఉన్నది అదంతా అబద్ధమేనా? ఆ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మొత్తం కోడై కూర్చుంది. మరి అది నిజమా కాదా అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పారు. అప్పటిదాకా కూడా ఎవరు పూర్తి స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక చూడురి, నలుగురితో షాడో సీఎంఓ, ముఖ్య నేత కనుసన్నలలో ప్రత్యేక బృందం, శాఖలను పంచుకొని మరీ వసూళ్ల దందా, బంజారాహిల్స్ షాడో సీఎంఓ ఆఫీస్, అక్కడి నుంచే దందాలు సెటిల్మెంట్లు, రోడ్ నెంబర్ 14 ఐఏఎస్లో ఐపీఎస్లో క్యూ, గుమాస్తాలుగా మారిన దందాలకు సాయం, కాంగ్రెస్ అవినీతిలో సుమంత్ ఇస్కరవ్వే, నలుగురిపై విచారణకు భారీగా డిమాండ్లు, సుమంత్ వివాదంలో రోహిన్ రెడ్డిపై ఆరోపణలు, ఆయనపై విచారణ ఎందుకు లేదన్నట్టుగా ప్రశ్న అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మీకు ఇక్కడ కనబడుతున్నది జస్ట్ ఆవగింజంతా, మన భాషలో తెలంగాణలో భాషలో చెప్పాలంటే జస్ట్ ఈ ఆవగింజంతా. కానీ ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏందో తెలుసా? ఈ అవినీతి మరకలు పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తే మామూలుగా ఉండదు. అది మామూలుగా ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ చూడండి, ఈ తెలంగాణలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మంత్రులందరూ కూడా మంత్రి పదవులు స్వీకరించిన తర్వాత ఓ పక్కన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా గెలిచిన తర్వాత కేవలం 22 నెలల కాలంలో అద్భుతమైన బంగ్లాలు, అద్భుతమైన విల్లాలు, అద్భుతమైన కార్లు ఎక్కడి నుండి వచ్చినాయి? ఏ కాయ కష్టం చేసిండు? ఏ రోడ్డు పని వేయండు? ఎక్కడ గుమాస్తాగా పనిచేసిండు? ఈరోజు వేల కోట్లు, 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఐఏఎస్ ఆఫీసర్లు 600 కోట్ల క్లబ్లో ఎట్లా చేరిరండి? ఒకసారి ఆలోచించండి. 600 కోట్ల రూపాయల క్లబ్లో ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ చేరింది అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. మీకు ఇక్కడ కనబడుతున్నది కేవలం కొండ సురేఖకు సంబంధించిన ఎవరైతే మాజీ ఓఎస్డీ మాత్రమే కనబడుతున్నారు. ఆయన కేవలం ఆవగింజ అంతే. మరి ఈ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ వివాదం ఇంతటితో కాదు, భారీ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ కూడా. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పిఏలను, దాంతోపాటు ఓఎస్డీలను ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ల మీద నిఘా పెడితే వేల కోట్ల రూపాయలు వస్తాయి. ఒక రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి వెళ్తుంది. అంత అవినీతి మరకలు. కానీ ఏం చేయలేము, ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ వాది. ఎందుకంటే అటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా బీజేపీకి దగ్గర ఉంటాడు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నెల పార్టీలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫండింగ్ కావాలి, అంత పంపిస్తారు కాబట్టి ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టుగా సైలెంట్గా ఉంటారు. ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నా, ప్రజలు అవస్థ పడుతున్నా, ప్రజలు కన్నీళ్లు పెడుతున్నా, ప్రజలు బాధపడుతున్నా, ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నా, ఇవన్నీ మనం పట్టించుకోం. ఎందుకంటే చూసి చూడనట్టు వదిలేస్తారు తప్ప నిజానికి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులలో కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం.
16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా? పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందదా? అందరూ మద్దతిస్తే ఎందుకు పాస్ కాదు కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఆదివారం తెలంగాణ భవన్లో ఎల్లారెడ్డిగూడకు చెందిన బీఎస్పీ సీనియర్ నాయకుడు అంజిబాబు, పల్లవి దంపతులు గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూస్తున్నాం. సో మొత్తానికి ఇది ఈ రోజుతో కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో పట్టం కట్టేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2022 వరకు, 2022 నుంచి 2025 వరకు జరుగుతున్న ప్రభుత్వాల యొక్క పరిపాలన చూసి కేవలం 22 నెలల కాలంలో అతి భయంకరమైన, బాధాకరమైన, ఘోరమైన పరిపాలన నడుస్తున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించిన పంచాయతీ కూడా కొనసాగుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక మరో 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఎవరి బెండు తీయాలో, ఎవరి సంగతి చూడాలో అన్నీ చూస్తాం. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంగతి తెలుసు, ఫహీం సంగతి కూడా తెలుసు, అందరి జాతకాలు తెలుసు. ప్రకాష్ గౌడ్ ఎవరి అభివృద్ధి కోసం పోయాడో తెలుసు, అన్నీ బయటకు వస్తాయి. సుల్తాన్పూర్ బయటకు వస్తుంది, సమన్వయ గూడకు సంబంధించి కూడా బయటకు వస్తుంది, అన్నీ బయటకు వస్తాయంటూ కూడా కేటీఆర్ చెప్పింది. ఇంకొక విషయం కూడా మనం ఆలోచిద్దాం. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ రాజకీయాలు ఎట్లుంటాయంటే, 2014కు ముందు ఉద్యమ ద్రోహులు అని ఉండే తెలంగాణకు. జై తెలంగాణ అని అనలే, జై తెలంగాణ అని అనలేదు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనే నినాదం పలకలే. కానీ తర్వాత వచ్చి మంత్రులు కాలే. ఆ తర్వాత 2018లో విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా అధికారంలోకి రాలే. ఆ తర్వాత 2022లో మా నాయకుడు గొప్పవాడు కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణనే లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరలే. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? గడ్డి వీక్తున్నారా? ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు? సుప్రీంకోర్టుకి ఏమన్నా సమాధానం చెప్పిల్లా? స్పీకర్కి ఏమన్నా సమాధానం చెప్పిల్లా? ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీలో లేరు, అట్లని బీఆర్ఎస్ పార్టీలో లేరు. మరి ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళకి తెలియదు. మా నాయకుడే గొప్పవాడు. ఇక్కడ రాజకీయ వ్యవస్థలో ఎట్లుంటాయంటే సెటిల్మెంట్లు, పైసలు, దందాలతో సెట్ అయిపోతుంది. అది వాస్తవమైన విషయం, ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. సో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలపించేటట్టుగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, ఇంకా మరోవైపు నారా లోకేష్ కానీ, వాళ్ళు ఏదైతే రెడ్ బుక్, పింక్ బుక్ ఓపెన్ చేసి కదా, ఆ బుక్ ఓపెన్ చేసిన తర్వాత చాలామంది అరెస్టులు జరిగింది. వల్లభనేని వంశీ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది అరెస్టులు జరిగినాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు ఈ తెలంగాణలో ఉత్పన్నమవుతే అందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా సంతోషించాల్సింది ఎవరో తెలుసా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఎక్కువ సంతోషపడతారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను మామూలుగా టార్చర్ పెడతలేరు. సోషల్ మీడియా పోస్టు పెట్టినమా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఆదిలాబాద్ పంపిస్తారు, లేదు ఆదిలాబాద్లో ఉంటే ఖమ్మానికి పంపిస్తారు, ఖమ్మంలో ఉంటే నల్గొండకు పంపిస్తారు, నల్గొండలో ఉంటే రంగారెడ్డి. ఎక్కడ ఏ మూల నుండి ఏ మూలకు పంపిస్తున్నారో ఒకసారి ఆలోచించరు. నిజంగా కూడా ఇదే మాటకు గనక కట్టుబడి ఉండి 2025 ఇప్పుడు, ఆ తర్వాత 2028 లేదా ఆ తర్వాత ఎన్నికలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఖచ్చితంగా కూడా చిచ్చు పోయించగలుగుతామంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళని అంత టార్చర్ పెడుతున్నారు. ఈ పేర్లు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీరందరూ కూడా నోట్ చేసుకోర్రి. ఒకటి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అట, దాంతోపాటు ఫహీం, దాంతోపాటు వీళ్ళిద్దరి పేర్లు అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రకాష్ గౌడ్ దాంతోపాటు ఫహీంకు సంబంధించిన పేర్లు అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరి పేర్లను రెడ్ బుక్లనో పింక్ బుక్లనో కేటీఆర్ అయితే రాసుకున్నాడట. అధికారం ఖచ్చితంగా వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు అనడం అది పగటికల. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళ జాతకాలు ఎట్లుంటాయి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటే. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, లేదా కేసీఆర్ మీద ఉన్న అభిమానమో, కేటీఆర్ మీద ఉన్న అభిమానమో, హరీష్ రావు మీద ఉన్న అభిమానమో, ఏదో ఒక దానికోసం చేస్తున్న వాళ్ళందరినీ ఎంత నరకయాతన పెడుతున్నారో మీరు అందరైతే చూస్తున్నారు. ఎందుకంటే తినే కంచంలో అన్నం తింటుంటే కూడా ఎత్తుకపోతున్న పరిస్థితి కూడా కనబడ్డది. చాలా చోట్ల చాలా దుర్మార్గంగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ పేర్లన్నీ కూడా రిపీట్ అయ్యి దాని తర్వాత వ్యవస్థలను ఎట్లా మారుస్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక
దాంతోపాటు కాంగ్రెస్ బీజేపీ రోడ్డు మీద ధర్నాలు చేయడం ఏంది? ఢిల్లీని వదిలిపెట్టి గల్లీలలో ఆ పార్టీల నాయకుల డ్రామాలు. సబ్బండ వర్ణాలు కేసీఆర్ మళ్ళీ కావాలంటున్నాయి. 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చూసి జూబ్లీహిల్స్లో ఓటు వేయాలి. తొలి దెబ్బ జూబ్లీహిల్స్లో పడాలి. జైత్రయాత్ర మొదలవ్వాలి. బడా నేతల ఇండ్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదు. ఇంతకు ముందులాగా ఉండదు. అందరి లెక్కలు తెలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ నిన్నటి వరకు అయితే మీరు చూసిగా బీసీకి సంబంధించి బంద్. ఈ బీసీ బంద్లో బీజేపీ పాల్గొన్నది, కాంగ్రెస్ పాల్గొన్నది, బీఆర్ఎస్ పాల్గొన్నది, బీసీ సంఘాలు కూడా పాల్గొన్నాయి. కానీ అసలు విషయం ఏంది? బీసీ బిల్లులకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఉభయ సభలలో బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టిన తర్వాత దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి. బిల్లు ఆమోదం చెందితే కానీ ఇక్కడ 42% రిజర్వేషన్ బిల్ అనే 42% రిజర్వేషన్ అనేది అమలు కాదు. ఈ విషయాన్ని మర్చి ఇక్కడ హైలైట్ ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కూడా ధర్నా చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ధర్నా చేయడం. విపక్షాలు చేసినాయంటే ఒక అర్థం ఉన్నాయి, కానీ వీళ్ళు ఎందుకు చేసిళ్ళు అంటే ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఉన్న బీసీలకు సంబంధించిన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, బీసీలను రాజకీయ డైవర్ట్ చేయడం కోసం, బీసీలను అంటే ఏదో రాజకీయ ఊబిలోకి లాభడం కోసం నేతలు చేస్తున్న డ్రామాలు తప్ప మరొకటి కాదు. బీసీ బంద్కి ఎవరు పిలిపినిచ్చిళ్ళు, బంద్లో ఎవరెవరు పాల్గొన్నారు, అసలు బీసీ బంద్ రాష్ట్రంలో ఇదే మిలియన్ మార్చ్ చేసినా, లేకపోతే బంద్లు చేసినా, రాస్తారోకోలు చేసినా, నిరసనలు చేసినా దానివల్ల ఉపయోగం ఏంది అనేది బీసీ నేతలే ఆలోచించుకోవాలి. మీరు మొన్న చేసిన బంధు రాజ్యాంగం మీద చేసిల్లా, కోర్టుల మీద చేసిల్లా, ఎవరి మీద చేసిల్లు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రజలకు ఉన్న అనుమానం, ఇది తెలంగాణ యావత్తు ప్రజలకు ఉన్న అనుమానం. దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బీసీ బిల్లులకు 42% రిజర్వేషన్లు రావాలంటే ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రంలో బంద్కు పిలుపునిస్తే అవుతుందా? ఇదే ఉభయ సభలలో పూర్తిస్థాయి బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టాల్సింది పోయి ఏం చేస్తున్నట్టు? దీనికి సమాధానం ఉన్నదా? గదే విషయాన్ని కేటీఆర్ అడిగాను. మరి కేటీఆర్ అడిగిన దానికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాని మించి కూడా పెద్దగా కనబడని విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏది అంటే ఇక్కడ తెలుసు కదా, ఏం రాబో ఏం మాట్లాడుతుండ్రో ఈ విషయాన్ని మీ అందరికీ తెలుసు కదా. ఇట్లా చెప్తే మీ అందరికీ అర్థమవుతుంది. ఎవరు? మన విహెచ్ అన్న ఏమన్నాడు? మహిళలకు 2500 ఇంకెప్పుడు ఇస్తారు? ఆడోళ్ళు అందరూ అడుగుతున్నారు, ఏడికి పోయినా అదే అంటున్నారు. బోనాల పండికి పోతే కూడా అక్కడ కూడా అడిగారు. జర అదొక్కటి తొందరగా జయిర్రి అంటూ కూడా విహెచ్ అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంచి నాయకులు ఉన్నారని మీరు ఏమన్నా అనుకోరు. దీంట్లో ప్రధానంగా కూడా వి హనుమంతరావు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే అక్కడ RRR బాధ్యతల కోసం రాజగోపాల్ రెడ్డి పోరాటం చేస్తున్నాడు. ఇక్కడ 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తామని విహెచ్ అడుగుతుంది. అంటే సొంత పార్టీ నేతలు అడుగుతున్నా కూడా కనీసం దున్నపోతు మీద వానగొచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీకి అనబడతలేదా అని ప్రజలు అడుగుతున్నారు. మరి దానికి ఏమన్నా సమాధానం ఉన్నదా అంటే ఇప్పటి వరకు లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు అమలు చేస్తారు, ఏ మేరకు అమలు చేయగలుగుతారు, వాటిని అమలు చేసి ఎప్పుడు తీరుతారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. మరి ఈ విషయంలో మహిళలకు 2500 ఇంకెప్పుడు ఇస్తారు అనే అంశానికి సంబంధించి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ, రేవంత్ రెడ్డి దీని మీద ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా చెప్పలే చూడరు, విద్యార్థుల సమస్యలు వింటే బాధేస్తుంది. రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలకు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరిష్కరిస్తాం. ఈ ఫౌండేషన్ విద్యారంగంలో పురోగతి. మర్రిగూడ నియోజకవర్గంలో 1,50,00,000తో విద్యా మౌలిక సదుపాయాల ఏర్పాటు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక గీనెను చూసి అయినా కనీసం సిగ్గు తెచ్చుకోవాలి నేతలు. గీనెను చూసి రాజగోపాల్ రెడ్డిని చూసిన తర్వాత ఇక మేము మారం, ఇంకా మేము పందులు లెక్క పందికొక్కులు లెక్కనే తింటాం, లేదా అవినీతికి పాల్పడతాం, కబ్జాలు చేస్తాం, లేదా సెటిల్మెంట్లు చేస్తామంటే ఇక మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో కడిగిన ఆనిముత్యమైన ఎందుకు చెప్తున్నా తెలుసా? తన యొక్క సొంత ఫండు 1,50,00,000 రూపాయలతోని ఆ రోజు ఆయన వెళ్ళినప్పుడు ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళను చూసినప్పుడు అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే వాటన్నింటిని మార్చడానికి 1,50,00,000 రూపాయలతోని మునుగోడు ఎమ్మెల్యే వాళ్ళ యొక్క కోమటి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా పరిష్కారం చూపెట్టి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు చెప్పుర్రిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి మా యనుమల రేవంత్ రెడ్డి, మా రేవంత్ రెడ్డి నేను కాదంటలేను, కానీ విద్యాశాఖ గురించి పట్టించుకోడు. రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు. కానీ ఆయన సొంత ఫండ్తోని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసింది. కస్తూర్బాకు సంబంధించి బాలికల పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 1,50,00,000 రూపాయలతోని
శంకుస్థాపన చేసిండు రాజగోపాల్ రెడ్డి. గిసొంటి లీడర్ని ఎన్నుకోవాలి కానీ బద్మాషులను ఎన్నుకుంటే ఏమవుతుంది చెప్పుర్రి? దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఇక చూడుర్రి, రాజగోపాల్ రెడ్డి సొంత నియోజకవర్గం మునుగోడులో తన సొంత పైసలతోని అభివృద్ధి చేసిలు. కానీ కాంగ్రెస్ పార్టీలు ఎట్లున్నారు? అరే ఏడ దేవాదాయ భూమి కనబడ్డదిరా, ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డది, ఎక్కడ ల్యాండ్లు కనబడతాయి, ఎక్కడ సెటిల్మెంట్లు ఉన్నాయి, ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఎవరిని బెదిరిద్దాం, ఎట్లా చేద్దామనే ఆలోచనలతో ఉన్నారు తప్ప గీన లెక్క మంచిగా సోయిలు ఉండి మన సొంత పైసలతోనే అభివృద్ధి చేసి మంచి పేరు ఉంటుంది. భవిష్యత్తులో చాలామంది కూడా ఇక్కడ గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారనే విషయాన్ని పక్కన పెట్టి ఇక చూడరు ఎట్లా తయారయ్యాలో చూస్తున్నారు కదా. రాజగోపాల్ రెడ్డి ఏమో అభివృద్ధి చేస్తున్నారు. కనీసం ఈ రాజగోపాల్ రెడ్డిని చూసైనా కొద్దిగా మారుతారని మనం ఆశించాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో పాటుగా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న చాలా చోట్ల కూడా తన యొక్క ఫౌండేషన్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. తన ఫౌండేషన్తో పూర్తిగా కూడా ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా అభివృద్ధి కనబడేలా తన ఫౌండేషన్తో విద్యార్థులకు ఎలాంటి కష్టాలు రావద్దు, టాయిలెట్ల విషయంలోనైతేనేం, వసతి విషయంలోనైతేనేం, ఇతరత్ర చాలా కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం కోసం ముందడుగు వేసిండు. ఈయనను చూసి మా విద్యాశాఖ మంత్రి ఏమైనా నేర్చుకుంటాడేమో ఆలోచిద్దాం. ఇక దాంతోపాటుగా గిడ కనబడ్డారు కదా 6 అడుగుల బుల్లెట్ కనబడ్డదా హరీష్ రావు. ఏది సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి నిన్న ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకు కొడుతున్నది? మస్తు బాధ అవుతుంది సారు. రేవంత్ వచ్చాక గోస్ అవుతుంది. 3 రోజులు యూరియా బస్తా దొరకలే, కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ మాకు కాలే, కేసీఆర్ సార్ వచ్చాక మీరే చేయాలి. సిద్దిపేట జిల్లా గంగాపూర్లో మహిళా రైతులతో మాట్లాడిన హరీష్ రావు సమస్యలు చెప్పుకున్న రైతులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలను పక్కన పెడదాం. వీళ్ళు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతాం, ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మాది, 100 రోజుల తర్వాత మేము అధికారంలోకి దిగి వెళ్ళిపోతామని చెప్పిలు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు 100 రోజులు అయిపోయింది, 200 రోజులు అయిపోయింది, 300 రోజులు కూడా అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగడి గక్కనే ఉన్నది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రైతులకు సరిగ్గా కరెంట్ ఇవ్వలే, రైతులకు సరిగ్గా యూరియా బస్తాలు ఇవ్వాలి, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలే, అట్లనే రుణమాఫీ చేయలే, రైతులకు భారీగా బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రైతులను రాజు చేసింది కేసీఆర్ అయితే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసింది రేవంత్ రెడ్డి. కాబట్టి అక్కడ ఉండే రైతులు, మహిళా రైతులు, ఇప్పుడు కలుపు తీసుకున్నా లేదా వ్యవసాయ పనులు చేసుకున్న రైతులతోని హరీష్ రావు మాట్లాడిన సందర్భాలలో వాళ్ళు చెప్పే అంశం ఏంది? సార్ మాకు పెట్టుబడి సాయం రాలే, మాకు రుణమాఫీ కాలే, మాకు కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా వస్తలేదు, ఎరువులు చక్కగా దొరుకుతలేదు, కేవలం పండించిన పంట అయిన మద్దతు ధర ఉందా అంటే అక్కడ లేదు, ఎటు చూసినా మాకు కన్నీళ్ళే మిగులుతున్నాయి, కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తారో జర చెప్పుర్రని అడుగుతున్నారు. హరీష్ రావుని అడుగుతున్నారు. అక్కడ ప్రజలు కూలీలు అడుగుతున్నారు, వ్యవసాయ చేసే కూలీలు, వ్యవసాయ రైతులు అడుగుతున్నారు. ఎందుకు అంటే రాష్ట్రంలో పరిపాలన రైతు ఎంత అద్భుతంగా అంటే రైతు ఎంత పండించి పచ్చని భూములలో, మాగాణులలో, పంట పొలాలలో రైతు ఉండాలి తప్ప రోడ్ల మీద రైతు ఉండదు. రైతుకు కష్టం రాకుండా చూడ, రైతు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఈ దేశంలో అనేక రంగాలు కూడా ఆధారపడి పనిచేస్తాయి. వ్యవసాయ రంగం అనేది దండగా అంటే వ్యవస్థ సర్వనాశనం అయిపోతాయి. వ్యవసాయాన్ని పండగ చేస్తే అన్ని రంగాలు కూడా అభివృద్ధి బాటలో ఉంటాయి. ఈ విషయాన్ని మన సారు మర్చిపోయినట్టున్నాడు. ఇక దాన్ని గుర్తు చేసి ఎన్నిసార్లు గుర్తు చేయాలో ఏం కథ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇక చూసిర్రుగా మద్యం టెండర్ల దరఖాస్తు గడువు పెంపు ఈ నెల 23 వరకు పొడిగించిన సర్కార్. ఆశించిన స్థాయిలో రాని టెండర్లు, గతంతో పోలిస్తే తగ్గిన దరఖాస్తులు, అప్లికేషన్లతో ఆదాయం భారీగా వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న సర్కార్ ఊహించినంతగా రాకపోవడంతో డైలమా. అందుకే మళ్ళీ టెండర్ల గడువు పొడిగింపు ఈ నెల 27న డ్రా తీయనున్నట్లుగా ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎంత దుర్మార్గం అంటే భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్రం, అది మన తెలంగాణ రాష్ట్రం, మద్యం మీద నడుస్తుంది. మీకు వచ్చే ప్రతి పథకం కూడా మద్యం నుండి వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది 30,000 కోట్ల, 40,000 కోట్ల, 8,000 కోట్ల అని పక్కన పెడితే మద్యం మీద మాత్రమే ఆదాయం వస్తున్నది, దాని మీద నడుస్తుంది. అయితే మన రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే గతంలో ఉన్నట్టు అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, వ్యవసాయం పడిపోయింది, ఉద్యోగ కల్పనలు పడిపోయినాయి, పరిశ్రమల అభివృద్ధి పడిపోయినాయి, పరిశ్రమలు రాక బంద్ అయిపోయినాయి. దాంతోపాటు అనేక రకాలుగా అన్ని రంగాలు కూడా ఎక్కడికక్కడ దెబ్బతినడంతో ఈరోజు ఏది వైన్స్ టెండర్, మద్యం టెండర్లకు కూడా ఎవరో ఆశించిన స్థాయిలో కూడా వేసే ఆలోచనలో లేదు. ఎందుకంటే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులలో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అదే స్థాయిలో టార్చర్ పెట్టడం, ప్రభుత్వం అదే స్థాయిలో కూడా టార్గెట్లు విధించడం, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఎట్టి పరిస్థితులలో కూడా మద్యం టెండర్ల విషయంలో కూడా
కాస్త ప్రజలందరూ కూడా వెనుకడ చేసిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుడెనక బడెనక ఎక్కడ చూసినా వైన్సే కనబడుతుంది. కానీ ఆ వైన్స్ కూడా ఆఖరికి టార్గెట్ విధించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న పరిస్థితులలో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మద్యం టెండర్లకు సంబంధించిన విషయంలో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి మద్యం దరఖాస్తులలో పూర్తి స్థాయిలో కూడా దరఖాస్తుల గడువు పెంచింది, కానీ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ అప్లికేషన్ల డేట్ పెంచలే, ఎగ్జామ్లో వాయిదా వేయాలంటే వాయిదా వేయని పరిస్థితి, నిరుద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు దాంతోపాటు లైబ్రరీ ఇంకో చోట ఆందోళన వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేస్తే కూడా ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ మద్యం టెండర్లకు ఏం కొంపమునిగిపోయిందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. కానీ అవి మాత్రం భారీగా కూడా ఏంది అంటే టెండర్లకు సంబంధించి ఆశించిన స్థాయిలో డబ్బు రాకపోవడంతో వీటికి గడువు పెంచింది. కానీ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగులుగా మారుతారు, ఉద్యోగ అవకాశాలు రావాలనే విషయంలో మాత్రం ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి కనుక. సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇది మన వైఆర్ టీవీ. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి.